రష్యా ఉక్రెయిన్ యుద్ధం అణువివాదంగా మారే ప్రమాదం ఉన్నందున ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదలైంది. రష్యా యొక్క తాజా కదలికలు పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు విపత్తు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అదనంగా వ్లాదిమిర్ పుతిన్ ఈ వారం నాటకీయంగా అణుదాడిపై పరిమితులను సడలించారు. రష్యాకు వ్యతిరేకంగా తమ ఆయుధాలను ప్రయోగించడానికి అనుమతించే ఏ దేశాలపైన రష్యా తన ఆయుధాలను ప్రయోగించడానికి వెనుకాడదని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అయితే వ్లాదిమిర్ పుతిన్ యొక్క ఈ వ్యాఖ్య యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్లకు బహిరంగ ముప్పు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా చెలరేగితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. అంటార్కిటికా కూడా అందులో భాగమే. 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంతో అంటార్కిటికా ప్రజలు ఆశ్రయం పొందేందుకు అత్యంత సేఫ్ ప్రదేశంగా చెప్పబడింది. కానీ విపరీతమైన చలి మరియు మంచు కారణంగా అంటార్కిటికాను ఎంచుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. రెండవది ఐస్లాండ్. ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశాలలో ఒకటి. పూర్తి స్థాయి యుద్ధం లేదా దండయాత్రలో ఎప్పుడూ పాల్గొనలేదు. ఐస్లాండ్ ప్రభుత్వం ఉక్రెయిన్తో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసింది. అయినప్పటికీ దాని మద్దతు ఆర్థిక మరియు చిన్న స్థాయి రవాణాకు పరిమితం చేయబడింది. మరొక దేశం న్యూజిలాండ్. ప్రపంచంలో రెండవ అత్యంత శాంతియుత దేశం న్యూజిలాండ్ పర్వత భూభాగాన్ని కలిగి ఉంది. దీని వలన ప్రజలు రక్షించబడటం సులభం అవుతుంది. న్యూజిలాండ్ ప్రభుత్వం ఉక్రెయిన్ సైన్యానికి నిధులు సమకూరుస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాపై చర్యలు తీసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ కూడా చేర్చబడింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా దేశం రాజకీయ తటస్థతతో సులభంగా పొందింది. సంక్షోభంలో ఉక్రెయిన్ కు సహాయం చేయని కొన్ని యూరోపియన్ దేశాలలో స్విట్జర్లాండ్ ఒకటి. సురక్షితమైన దేశాలలో గ్రీన్లాండ్, ఇండోనేషియా కేవలం 11,000 మంది జనాభాతో, తువాలు ద్వీపం, అర్జెంటీనా, భూటాన్, చిలీ కేవలం 6,000 మంది సైనిక సిబ్బందిని కలిగి ఉన్న ఫిజీ మరియు దక్షిణాఫ్రికా కూడా మూడవ ప్రపంచ యుద్ధం సమయంలో వలస వెళ్లడానికి సురక్షితమైన దేశాలుగా జాబితా చేయబడ్డాయి.